శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయమైన సాంఖ్య యోగంలోని 48వ శ్లోకము యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: జయాపజయముల పట్ల మమగాఢ ఆసక్తి విడిచిపెట్టి, ఓ అర్జున, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును. 49వ శ్లోకము దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము. ఓ అర్జున, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యమైన జ్ఞానంలో స్థిరముగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరేవారు లోభులు లేదా పిసినారులు. 50వ శ్లోకము బుద్ధియుక్తో జహాతిః ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: వివేకముతో ఈ ఫలాసక్తి రహిత కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యంతో అనగా సరైన దృక్పథంతో పనిచేయడం అనే యోగ అభ్యాసము చెయ్యుము. ఓం శ్రీ పరమాత్మనే నమః.